తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం గురుగారు. నమస్కారం అండి కార్తీ గారు. గురుగారు, తులారాశి వాళ్ళకి జూన్ నెల ఎలా ఉండబోతుంది? వీళ్ళకి సూర్యుడు కుజుడు మార్పు అనేది కలిసి వస్తుందా, లేకపోతే మొన్నే గురువు మారడం కూడా జరిగింది, వీళ్ళకి ఈ గోచారం ఎలా ఉండబోతుంది? తులారాశి వాళ్ళకి చాలా బెటర్గా ఉంటుందండి. ఖచ్చితంగా చాలా చాలా బెటర్గా ఉంది. నాకు తులారాశి వాళ్ళు ఎక్కువగా స్వాతి నక్షత్రం వాళ్ళు చిత్తా 3-4 పాదాలు చాలా ఎక్కువ మంది ఫోన్ చేశారండి నాకు లాస్ట్ 2 months వాళ్ళే. దానికి రీజన్ ఏంటంటేనండి, గురువు 12th హౌస్లో 8th హౌస్లో ఉండటం వల్ల, ఒకటి గురువు మారటం వల్ల, గురువు మారటంలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. లాస్ట్ ఇయర్ అంతా ఎవరైతే ప్రొఫెషన్కి ఇబ్బంది పడ్డారో లాస్ట్ 1 year నుంచి, తర్వాత ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్లు వాళ్ళకి పెద్ద అంత ఇన్సిగ్నిఫికెంట్గా ఉండటం, ధన ప్రవాహం కనుక లేని వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఇప్పుడు జూన్ నుంచి వీళ్ళకి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. జూన్ మంత్ కూడా దాదాపు 70% వీళ్ళకి అంత అనుకూలంగానే ఉంది. 75% బాగుంది. ఒక్క 2-3 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, వీళ్ళు గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ని చక్కగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. కొత్త అవకాశాలు అన్నీ వచ్చేస్తాయి. మీరు అడిగిన విధంగా ఈ జూన్ మంత్ కనుక చూస్తే డీటెయిల్ చూద్దాం. వీళ్ళకి చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా తులారాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలంతా మనకి తులారాశిలో ఉంటారు. మన గ్రహ స్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి 9th హౌస్లో 3 గ్రహాలు ఉన్నాయండి. అందులో గురువు 9వ ఇంట్లో లక్, భాగ్యాన్ని కలిగిస్తుంది. తర్వాత మిగతా 2 గ్రహాలు వచ్చేటప్పటికి యావరేజ్గా ఉన్నాయి. బట్ శుక్రుడిగా అంటే మిక్స్డ్గా ఉన్నాయి అనమాట. మంచి చెడు అని చెప్పలేం. బట్ ఓవరాల్గా చూసుకుంటే చాలా జూన్ మంత్ నుంచి వాళ్ళ లైఫ్ అంతా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. 70-70% చాలా బాగుంది. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడి వల్ల మిక్స్డ్ రిజల్ట్ అండి. బట్ వాతావరణం వీళ్ళ చుట్టూ ద్వేషపూరితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈ 45 days. అయితే అప్పటిదాకా బాగా ట్రాన్సాక్షన్స్ ఎవరైతే కనుక చేస్తూ ఉంటారో వాళ్ళకి మధ్యలో బ్రేక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ భూమికి సంబంధించిన విషయాలు బాగా కలిసి వచ్చేస్తుంది. వీళ్ళకి కుజుడు 11th హౌస్లో ఉండటం వల్ల ఓవరాల్గా మంచి జరగడం అని చెప్పుకోవాలి. అలానే బుధుడు వల్ల ఆటంకాలు కలుగుతాయి. తర్వాత శుక్రుని వల్ల పర్వాలా యావరేజ్గా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అంటే మనం ఒక రకంగా చూసుకుంటే వీళ్ళ చుట్టూ ద్వేషించేవాళ్ళు, ఆటంకాలు ఉంటాయే తప్ప ఓవరాల్గా ఫైనల్గా సక్సెస్ తీసుకుంటారు. అంటే ఇబ్బందులతో కూడి విభేదాలతో సక్సెస్ సాధిస్తారని మనం చెప్పుకోవాలి. అయితే మొన్నటిదాకా ఇది కూడా లేదు వీళ్ళకి పాపం. ఇప్పుడు వీళ్ళకి బాగా ఇంప్రూవ్మెంట్ అంతా ఉంటుంది. మనకి సూర్యుడు కనుక చూసుకుంటే ఓవరాల్గా మంచిని చేస్తూ ఉంటారండి. అయితే మధ్యలో ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఇది ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ. అంటే వీళ్ళ తప్పు లేకపోయినా కానీ వీళ్ళ మీద నిందలు వస్తాయి. రెండోది కలహము, నిర్దోషం. అంటే వీళ్ళకి పాపం ఏమీ చేయరు కానీ వీళ్ళకి మీద ఏదో చేశారని గొడవలు, కంట్రోల్గా ఉండాలి, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ధనక్షయము, నిర్దోషచ్చ కలహం. పాపం వీళ్ళకి ఏమీ ఉండదు కానీ ఏదో గొడవ చేస్తుంటారు. ధనక్షయము, పుణ్యలాభార్థ నాశచ్చ. ఏదైనా కనుక మంచి పనులు చేయాలనుకుంటే ఈ టైంలో ఆ మంచి కార్యాల వల్ల సరైన లాభం రాకుండా ఇబ్బంది పడుతుంటారు. ఫాదర్ లాంటి పర్సనల్ వాళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 11th హౌస్లో వీళ్ళకి కుజుడు చాలా యోగ్యత, అసలు బెస్ట్ టైం అని మనం అనుకోవాలి. కమింగ్ ఆల్మోస్ట్ 50 days వీళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళకి జూలై కూడా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే కుజుడు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారంటే ఆరోగ్యం, అర్ధలాభంచ, సంతోష వస్త్రలాభ కృత్తు, యత్న కార్యానుకూలత్వం, దైవమే ఏకాదశికే కుజే అని మనకి సంస్కృతంలో చెప్తారు. ఆరోగ్యం బాగుంటుంది, అర్ధలాభం ఉంటుంది, సంతోషం ఉంటుంది, బట్టలు బాగా కొనుక్కుంటారు. ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో వీళ్ళకి మంచి రిజల్ట్ వచ్చేస్తుంది. ఇష్ట వస్తు ప్రాప్తి, భూలాభము, బంగారు లాభం కూడా చూపిస్తుంది. ఇది బాగుంది. తర్వాత మనీ ప్రకారం కూడా బాగుంటుంది. సక్సెస్ని కూడా తీసుకొని వచ్చేస్తారు. ఇదంతా మనకి 11వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మంచి పొజిషన్ అనుకోవాలి. అయితే 7th హౌస్లో శుక్రుడు అంత మంచిది యోగ్యతనివ్వడు. పర్టికులర్గా భార్య రిలేటెడ్, తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ తోటి ఎక్కువగా డీలింగ్ చేసే విషయాల్లో వీళ్ళు కోప్పడుతూ ఉంటారంట. కోపం అంటే అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు. ఏమంటారంటే కోపం స్తథా భీతి సర్వదా క్లేశ జీవనం, స్త్రీ జాడ్య మేహ రోగాది భృగో సప్తమే ఫలం అని చెప్తారు. అంటే కోపం వీళ్ళు ఎక్కువ పడుతూ ఉంటారు, భయంగా ఉంటూ ఉంటారు. సర్వదా క్లేశ జీవితం అనేసి పర్టికులర్ పార్ట్నర్స్ తోటి, బిజినెస్ తోటి ఎక్కడ ట్రావెల్ చేసినా కానీ భయపడుతూ ఉంటారు. స్త్రీ జాడ్యం అంటే స్త్రీల వలన ఆరు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ
జెంట్స్ అయితే. లేడీస్ అయితే పురుషులకు సంబంధించిన విషయాల్లో భేదాభిప్రాయాలు వచ్చేసి కొంచెం ఇబ్బందుల ద్వారా ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ఇట్లాంటి విషయాల్లో అయితే బాగానే ఉంటారని చెప్పుకోవాలి. గురుగారు మరి వీళ్ళకి నక్షత్రాలను బట్టి చూస్తే ఎలా ఉంది గురుగారు? నక్షత్రం చిత్తా వాళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసం, ఫారిన్ వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్, దేహపీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వాతి వాళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసం ఉంటుంది, బట్ దరిద్రము, రోగము చూపిస్తుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి అతి భయము, సరే పాజిటివ్ సైడ్లో తీసుకుంటే క్షేమంగా ఉంటారు, రాజ్యలాభం ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చేస్తాయి, ఫారిన్ వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. బట్ రోగము, అతి భయము, దరిద్రము చూపిస్తుంది. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి జూన్ ఫస్ట్ వీక్లో శరీరానికి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా చూసుకుంటే ఇవి చిన్ననే కానీ పెద్ద ఓవరాల్గా బాగుందని మనం చెప్తానండి నేను. వీళ్ళకి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు? పరిహారాలు మేము చూసుకుంటే అనుకోండి, సూర్యుడి వల్ల వీళ్ళకి కుజుని వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఉండటం వల్ల 9th హౌస్లో 2 పొజిషన్లు మంచివి కాదు. వీళ్ళకి సూర్యుడికి సంబంధించి వీళ్ళ మీద గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అండి వీళ్ళు ఆదివారం రోజున కొంచెం నిష్టగా ఉండటం, అమ్మవారికి కాళికాదేవి కానివ్వండి, ఇట్లా దుర్గాదేవి, ఇట్లా దేవతలకు సంబంధించిన గుళ్ళు కనుక విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఇంకా హెల్త్ కనుక ఏదైనా బాగా కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తుంటే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఫారిన్ మిగతా అంతా బాగుందండి. అయితే శుక్రుడు వల్ల రోగం, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. శుక్రవారాలు మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి ఒక దీక్షలాగా ఏదైనా పట్టుకొని శుక్రవారాలు కొన్ని శుక్రవారాలు చేస్తూ ఇంట్లో తులసీదేవిని పూజిస్తూ ఇంట్లో ఇల్లు ఆవు నెయ్యితో దీపం కనుక వెలిగించగలిగితే చాలా బాగుంటుందండి ఈ రాశి వాళ్ళు. రైట్ గురుగారు. సో చూసారు కదండి, ఎవరైతే తులారాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి జూన్ నెలలో కొంత అనుకూలత, కొన్ని ప్రతికూలతలు, సరే మ్యాక్సిమం ఎక్కువ పాజిటివ్గానే ఉందని చెప్తున్నారు. ఎవరికైతే నెగిటివ్గా ఉండి వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమ్స్ అనేవి, కొద్దిగా తీవ్రత అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో గురువుగారు చెప్పిన విధంగా ఆ పరిహార మార్గాలు పాటిస్తే కనుక బెటర్గా ఉంటుందని గురువుగారు చెప్తున్నారు. సో ఎవరికైతే ఈ వాటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలో వాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి.